నెలకు 2 సార్లు మెగా రుణమేళా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ఒకసారి, నియోజకవర్గ స్థాయిలో ఒకసారి రుణమేళా నిర్వహించి బ్యాంకు రుణాలను సులభంగా పొందడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. బ్యాంకులకు అందిన రుణ దరఖాస్తులను అక్కడికక్కడే పరిశీలించి రుణ వితరణ చేపడతామన్నారు. రిపీటెడ్గా వస్తున్నటువంటి కొన్ని పిటిషన్స్ ఏంటంటే బ్యాంకర్స్ కొన్ని రీజన్స్ తోటి మా అప్లికేషన్స్ పెండింగ్ పెడతా ఉన్నారు. అది ఏం కారణం మాకు తెలియటం లేదు, లేదా ప్రాపర్గా మాకు చెప్పేవాళ్ళు లేరు. బ్యాంకర్కి వెళ్తే వాళ్ళు బిజీ ఉంటున్నారు, ఏదో రీజన్తో ప్రొజెక్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ రీజన్ తెలియట్లేదు. ఇలాంటి కారణాలతోటి నా దగ్గరికి ఎంపీ గారికి చాలామంది వెళ్తూ ఉన్నారు. దాంతో ఎంపీ గారు రూల్స్ సజెషన్ ఇచ్చారంటే మనకి ఒకసారి బ్యాంకర్స్ని డైరెక్ట్గా లబ్ధిదారులను కూర్చోబెట్టి అక్రాస్ ది టేబుల్ వాళ్ళ అప్లికేషన్ వెరిఫై చేసి ఎందుకు పెండింగ్ ఉంది, లేదా ఎందుకు మనకి డిలే అవుతుంది అనేది ఇక్కడే తేల్చేస్తాము అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుకున్నాము. అంటే ఈరోజు వచ్చినటువంటి లబ్ధిదారులు మీ అప్లికేషన్ ఎగ్జాంపుల్కి NLM కింద లైఫ్ స్టాక్ మిషన్ కింద అప్లికేషన్ పెండింగ్ ఉంటే లబ్ధిదారుకి తెలియకపోవచ్చు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అనేది. కానీ బ్యాంకర్స్ వైపు నుంచి చూస్తే ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం, లేకపోతే ఇంకా కొన్ని వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండటం ఇలాంటివి ఉంటుంది. బ్యాంకర్స్ వాళ్ళ పనిలో డైలీ యాక్టివిటీస్లో బిజీ ఉంటున్నారు. అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ పనిలో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వాళ్ళు బ్యాంక్కి వెళ్తారు. అట్లా కాకుండా ఈరోజు ఇద్దరికే పిలిచి ఈ అప్లికేషన్ తీసి మీ ముందే వెరిఫై చేసి బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారము అలాగే దాంట్లో పెట్టవలసిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో చూసుకొని అన్నీ కరెక్ట్ కాబట్టి మీకు ఇప్పటికిప్పుడు శాంక్షన్ ఇచ్చేసి మీకు అర్హత వచ్చిందని తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం ఇక మీదట రాబోయే రోజుల్లో కనీసం నెలకి 2 సార్లు ఇలా పెడతాము. అందరు అప్లికేషన్స్ యాక్సెప్ట్ అవుతాయని నేను చెప్పలేను కానీ మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయడానికి బ్యాంకర్స్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే అప్లికెంట్కి చాలామందికి అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి అప్లికేషన్తో పాటు ఏమేమి పెట్టాలని తెలియకపోవచ్చు. దాన్ని మనం గైడ్ చేయాలి. మనము బిజీగా ఉన్నామో లేకపోతే బ్యాంకింగ్ అవర్స్లో డిస్టర్బెన్స్గా ఉంటుందనో ఇప్పుడు చిన్న రీజన్ చెప్పేసి దాన్ని పెండింగ్ పెట్టడం రిజెక్ట్ చేయడం చేయకుండా బ్యాంకర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది వాళ్ళు అప్లికేషన్ పెట్టినప్పుడు దాన్ని వెరిఫై చేసి ఏదైనా ఇంకా షార్ట్ ఫాల్ ఉంటే వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి అప్లికేషన్లో మిగిలిన డాక్యుమెంట్స్ పెట్టించే విధంగా మీరందరూ కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా ఒక మంచి బిగినింగ్ అనుకుంటున్నాను. ఎంపీ గారు సలహాతోటి వారి సజెషన్ తోటి చేస్తున్నాం కాబట్టి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు కనీసం కొంతమంది మనం ఇవ్వగలిగితే ఈ రాబోయే రోజుల్లో ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది పబ్లిక్లోనూ అప్లికెంట్స్ వాళ్ళలో కూడాను. ఇంకా మనకి రాబోయే రోజుల్లో ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ ఇక్కడ సరిపోదంటే వేరే హాల్లో కూడా పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మా వైపు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి బ్యాంకర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏవైతే అప్లికేషన్స్ మన దగ్గరికి ఇప్పటివరకు వచ్చినాయో అవి PMFME కావచ్చు, PMEGT కావచ్చు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినవి కావచ్చు, NLM కావచ్చు, ప్రియం సూర్య గారు కావచ్చు, ఏదైనా మెజారిటీ అప్లికేషన్స్ ఎక్కడ వస్తున్నాయో అవన్నీ స్కీమ్స్ని మనము లబ్ధిదారులు ఇంటి మీదట అందరినీ ఒకసారి కాకపోయినా రాబోయే రోజుల్లో స్లాట్ లాగా పెట్టి ఒక డివిజన్ లేదా ఒక ప్రాంతం వాళ్ళని ఈ వీక్ పిలిస్తే 2 వీక్స్ తర్వాత ఇంకో వేరే వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు. మా ఆఫీస్కి వస్తూ ఉన్నారు, కరెక్ట్గా దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మేము అప్లికేషన్ సబ్మిట్ చేసామండి, కానీ దాని గురించి ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు, దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలేదు అనేది చాలామంది చెప్పారు. దాంతోపాటు ఇంకా ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే బ్యాంక్ అంటేనే చాలామందికి కొద్దిగా ఇది మనకి సంబంధం లేదు అనే భావన చాలా మందికి ఉంటుంది, చాలా భయం ఉంటుంది. బ్యాంకులోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎన్నో అడుగుతారు, పేపర్లు అడుగుతారు, అవన్నీ మనం ప్రొడ్యూస్ చేయాలి అనేది చాలా మందికి భయం ఉంటుంది. అటువంటి భయం పోగొట్టాలనే ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నాం. బ్యాంకర్స్ కూడా మనలాంటి వారి బిజినెస్ డెవలప్ అవ్వాలంటే మనం లోన్స్ ఇస్తేనే వాళ్ళకి కూడా బిజినెస్ డెవలప్ అవుతుంది. అంతేగాని వాళ్ళేదో వేరే గ్రహం నుంచో వేరే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళు కూడా మన డబ్బులు తీసుకొని మనకి లెండ్ చేస్తారు, అంతేగాని వేరేగా కొత్తగా ఏం చేయరు. అది మీరందరూ కూడా గమనించాలి. వాళ్ళకి మిమ్మల్ని దగ్గర చేయాలని చెప్పి తీసుకురావడం జరుగుతుంది. అయితే చాలామందికి ఉండేవి ఏంటంటే బ్యాంకు లోన్కి వెళ్ళటం అంటే అప్పుడు చాలా పెద్ద పని కదా, ఇదంతా అయ్యేది కాదు అనుకుంటారు. కానీ దయచేసి అందరినీ కోరేది మీరు బ్యాంకు ద్వారానే వెళ్ళండి. ఏమన్నా రుణం తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా స్కీమ్స్ PMEGT ఉంది, PMFME ఉంది, NLM ఉన్నాయి, సూర్య గారు ఉంది, ఇవన్నీ సరే స్కీమ్స్ ప్రకారం స్కీమ్స్కి వీటికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. వీటిలో మీరు తీసుకోవాలి.
స్కీమ్స్ కాకుండా ఉంటాయి కొన్ని, ఎడ్యుకేషన్ లోన్స్ అనో మిగతా లోన్స్ అనో. చాలా మందికి ఉండే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చాలా పేపర్లు అడుగుతాడు, కానీ ఇది మనం చేయగలం అని చెప్పి భయం ఉంటుంది. బయటకు వెళ్ళి మీరు 20% ₹2 ₹3 వడ్డీకి తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది వర్కౌట్ అవ్వాలి. కొద్ది కష్టమైన ఇబ్బంది ఉన్నా కానీ, కొద్ది లాంగ్ ప్రాసెస్ అయినా కానీ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటేనే వాళ్ళు మన డిసిప్లిన్లో ఉంచుతారు, మనకు కూడా వెసులుబాటు ఉంటుంది. బయట తీసుకుంటే వాడు రోజు వచ్చి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇంటి దగ్గర కూడా మీ అందరూ చూస్తూ ఉంటారు కదా, వాడు వచ్చి నేను అలా ఇచ్చాను కదా, నేను ఎలా ఇచ్చాను కదా, నేను ఎందుకో. బ్యాంక్స్ దగ్గర అయితే చాలా డీసెంట్గా ఉంటాం. కొద్ది కష్టమైనా కానీ అది తీసుకోండి. రెండోది ఇందాక చెప్పిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, పిఎంఈజీపీ కానీ, ఎన్ఎల్ఎం కానీ, సూర్య గారి కానీ, వీటిలో మేము గమనించింది ఏమిటంటే, ఈ 2-3 మీటింగ్లు పెట్టినప్పుడు ఒకళ్ళిద్దరు బ్యాంకర్స్ మాత్రం బాగా చేస్తూ ఉన్నారు. బాగా వాడు కొద్దిగా గట్టిగా మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తాం. కానీ మిగతా వాళ్ళు మాకు సంబంధం లేదు అనే ఫీలింగ్లో ఉన్నారు. ఈ జిల్లాతో సంబంధం లేదు, అసలు ఈ స్కీమ్స్తో మాకు సంబంధం లేదు, మేము వేరే బిజినెసెస్కి ఇచ్చుకుంటాము, ఆ లోన్తో మేము గైడ్ అవ్వదు, నడవదు. అలా బ్యాంకర్స్ చెప్తూ ఉన్నాం. మీ బాధ్యత ఇది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడం అనేది మీ బాధ్యత. మీకు టార్గెట్స్ ఉన్నాయి, మీకు నేషనల్ టార్గెట్స్ ఉన్నాయి, స్టేట్ టార్గెట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ టార్గెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వడం కూడా స్టేట్ మొత్తంలో పల్నాడులోనే అత్యధికంగా మీరు రీచ్ అవ్వాలి. దాని దాకా అది అయ్యేదాకా మేమైతే మేము ఆగలం. నెలకి 2 సార్లు కలెక్టర్ గారు ఏమి ఇక్కడ కూర్చొనే గ్రీవెన్స్ చేయటం, ఒక వారం ఎక్కడ చేస్తే ఒక వారం వెళ్ళి వేరే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మీరు కూడా వెళ్ళాల్సిందే. ఏదైతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఆయన పెడతారో అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి, చేయాల్సిందే. నెలకి కనీసం 2 సార్లు మీరు చేయాలి. ఒకటి ఇక్కడ చేస్తే ఒకటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ చేయాలి. మీరు ఇవ్వాల్సిందే, మీ టార్గెట్స్ రీచ్ అవ్వాల్సిందే. స్టేట్ మొత్తం హైయెస్ట్ టార్గెట్ ఇక్కడ పల్నాడులో రావాల్సిందే. అయ్యేదాకా మిమ్మల్ని అయితే మేము వదలం. అది గుర్తుపెట్టుకోండి. మీటింగ్ పిలిస్తే మెయిన్ బ్యాంకర్సే రావాలి. మేము మా అసిస్టెంట్ పంపిస్తాము, ఏదో ఊరిని వచ్చి అటెండెన్స్ పెడతారంటే అవ్వదు. తప్పకుండా మిస్ అయితే మాత్రం మీ పైన తప్పకుండా మేము షోకాజ్ నోటీస్ అయితే పంపిస్తాము, మీ హెడ్ ఆఫీస్కి పంపిస్తాము, ఎందుకు అటెండ్ అవ్వలేదని. అది కూడా గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మీకు వచ్చే అప్లికేషన్స్లో పాజిటివ్గా తీసుకొని, అప్లికేషన్ వచ్చింది కదా మనం తీసుకుని ప్రాసెస్ చేసి నో అని చెప్పామని కాదు. ఎంత బట్టికి పాజిటివ్గా మీరు దాన్ని తీసుకొని దాన్ని పాజిటివ్గా మీరు వాళ్ళకి చేస్తూ ఉన్నారనేది కూడా మేము గమనిస్తాము.